విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మహా బాగా వెలగబెట్టాడు నీ మనవడు గారు. ఇక మిగిలింది సెకండ్ ఇయర్ లో వెలిగిస్తాడు. ఫస్ట్ ఇయర్ లో అల్లరి, సెకండ్ ఇయర్ లో సరదాలు, ఫైనల్ ఇయర్ లో పాఠాలు. ఇది మనం డిగ్రీకి డిసైడ్ చేసిన సిలబస్. సో నా లెక్క ప్రకారం ఇది సరదాల సంవత్సరం. పాఠాలు చదవమని ఎవరు అడగకూడదు. ఓకే, సీ యూ. వినోద్ ఇంట్లో ఇంత బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నాడా? బయటికి వెళ్ళగానే ఒకటే గొడవలు. ఏ చదువుకునేటప్పుడు నువ్వు చేయలేదేంటి అల్లర్లు గొడవలు? మనవడి ప్రేమలో పడి నువ్వు నన్ను మర్చిపోతున్నావు మమ్మీ. నువ్వైనా నేనైనా బతుకుతున్నది వినోద్ కోసమేగా. అయ్యయ్యో మర్చిపోయాను, వినోద్కి డ్రెస్ రెడీ చేయాలి. కాశీ, మనం బయటికెళ్లాల్సిన పనుంది, ఎటు వెళ్లకు. నేనెక్కడికి వెళ్తాను మేడం? ఒకవేళ వెళ్తే క్యాంటీన్కి వెళ్ళి గుక్కెడి చాయ్ నీళ్ళు తాగొచ్చి కారు దగ్గరే ఉంటాను. ప్రతిసారి అలానే చెప్తావు, తీరా బయటకొచ్చి చూస్తే కట్టి కనపడవు. ఇవాళ కార్ దగ్గర నుంచి కదలను మేడం. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రామాలతి, కూర్చో. ఢిల్లీ నుంచి రాజు పంపిన రిపోర్ట్స్ చూసావా బాబు? చూశానమ్మా. 1-2 విషయాలు మినహా మిగతావన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అవును కదా. డైరెక్టర్ గారు మంచి సజెషన్ ఇచ్చారు మేడం. ఢిల్లీలో కాన్ఫరెన్స్ అయిపోగానే డెలిగేట్స్ అందరికీ మన కంపెనీ తరపున పార్టీ ఇస్తే బాగుంటుందని అన్నారు. వెరీ గుడ్. వీడియో షో ఒకటి అరేంజ్ చేయమని రాజుగారితో చెప్పాను. వీడియో క్యాసెట్స్ ఈరోజు ఫ్లైట్లో పంపిస్తున్నాను. మిగతా డీటెయిల్స్ గురించి నీతో ఫోన్లో మాట్లాడతానన్నారు. ఎస్. ఓ, నువ్వేనా రాజు? నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. చూశాను. డైరెక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. నిజానికి ఇవాళ్లే ఫైనలైజ్ కావాలి, కానీ ఇవాళ ఎంగేజ్మెంట్స్ మొత్తం పోస్ట్ పోన్ చేస్తున్నాను కాబట్టి ఫైనల్ డెసిషన్ రేపే చెప్తాను. అలాగే అలాగే, బాయ్. అదేంటమ్మా ఎంగేజ్మెంట్స్ పోస్ట్ పోన్ చేయడం దేనికి? చెప్తాను. మాలతి మేడం, మార్నింగ్ సెషన్లో ప్లాన్ చేసిన ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్పు. అలాగే మేడం. వెయిట్ మిసెస్ మాలతి, అది కాదమ్మా, ఇవాళ ప్లాన్ చేసిన. దీపక్, మాలతిని వెళ్ళనివ్వు. ఓకే మేడం. ఇవాళ కాలేజీ రీఓపెనింగ్ డే. సో వాట్? నీ కొడుకు వినోద్ కాలేజీకి వెళ్లే రోజు. అయితే ఇప్పుడు ఏం చేయాలట? బాజా భజంత్రులతో ఊరేగింపు జరపాలటనా? అక్కర్లేదు, వాణ్ణొక్కసారి చూపిస్తే సంతోషిస్తాను. నో. అదేమిటి బాబు? మనం ఏమిటో, కనీసం మన మొహాలు ఎలా ఉంటాయో కూడా తెలియనంత జాగ్రత్తగా పెంచుతున్నారు వాడి అమ్మ అమ్మమ్మ. అలాంటి వాడిని చూడాలని నువ్వెందుకమ్మ ఊరికే ఉబలాట పడతావు? ఏ, కొడుకుని తనివితీరా చూసుకోవాలని నీకు మాత్రం మనసులో లేదా? లేదు, ముమ్మాటికి లేదు. నాకు కొడుకున్నాడన్న సంగతి నేనేనాడో మర్చిపోయాను. నువ్వే ఇంకా మనవడు మనవడు అని ఊరికే కలవరిస్తున్నావు. గొడవ నీకు భార్గవికే గాని వినోద్కి నీకు మధ్య కాదుగా. నిజమే, నువ్వన్నట్టు వినోద్కి మనమెవరో తెలియడానికి వీల్లేనంత పగడ్బందీగా పెంచారు వాళ్ళు. ఊరికే మనవడు మనవడు అని నేను కలవరించడమే తప్ప వాడికి తెలియచెప్పే ప్రయత్నం మనం చేసిందెప్పుడు? ఏనాడైతే నాకు భార్య లేదనుకున్నానో ఆనాడే నాకు కొడుకు కూడా లేడనుకున్నాను. అయినా నీకు ఈ మధ్య మనవడి మీద ధ్యాస ఎక్కువైపోయిందమ్మా. కాదా మరి? మొదట్లో ఏడాదికోసారి వాడిని దూరం నుంచి చూపిస్తే చాలు బాబు అన్నావు. తర్వాత 6 నెలలకోసారి చూపిస్తే చాలు అన్నావు. ఇప్పుడేమో వారానికోసారి చూడాలి అని పట్టుబట్టేదాకా వచ్చావు. ఎప్పుడో వేసవి సెలవులు ఇవ్వకముందు వాడి లాస్ట్ ఎగ్జామినేషన్ రోజును చూశాను. మళ్ళీ ఈవాళ అడుగుతున్నాను. 6 నూరైనా సరే నేను నా మనవణ్ణి ఇవాళ చూసి తీరాల్సిందే.
కాశీని కారు దగ్గర రెడీగా ఉండమని చెప్పాను. కొడుకుని చూడాలనుంటే నువ్వు రావచ్చు. వస్తాను, కానీ ఒక కండిషన్. వాణ్ణి దూరం నుంచే చూడాలి, మాట్లాడకూడదు. పాత కండిషనే కదా. పద బాబు. మీటింగ్ పోస్ట్ పోన్ చేశారట, నిజమేనా మేడం? అవునండి. మాల్తిని అడిగితే రీజన్ ఏం చెప్పలేదు. ఈవేళ వినోద్ కాలేజీకి వస్తాడు, వాణ్ణి చూడ్డానికి వెళ్తున్నాం. అలాగా? మీరు రాకూడదు? ఇప్పటిదాకా మా మనవరాలతో పడి పడి వస్తున్నాను మేడం. అవును, కుసుమ వాళ్ళకు కూడా ఇవాళ కదా కాలేజీ రీఓపెనింగ్. కాలేజ్ సంగతి ఏమో గాని సంజ స్టేట్స్ నుంచి వచ్చిందని తెలిసి దాన్ని చూడాలని ఒకటే అల్లరి పెడుతోంది. దాందే ఉంది, రేపోసారి ఇంటికి తీసుకురండి. అలాగే. టైం అవుతున్నట్టుంది, మీరు బయలుదేరండి మేడం. చెప్పింది గుర్తుందిగా. బాబు వినోద్, ఇదిగో ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. అమ్మో, మార్కండేయులు మాస్టర్. హలో మాస్టర్, మీరా? విద్యార్థులు ఎక్కడో మనం అక్కడ, మనం ఎక్కడుంటే క్లాస్ అక్కడ. మొదటి రోజే క్లాసులేంటి మాస్టర్? నేను ఇప్పుడేం పాఠాలు చెప్తా అంటలేదే. మన కాలేజీ వెనక థియేటర్లో మహిళలు మెచ్చని చిత్రం ఒకటి ఆడుతుందిట. ప్రేక్షకుల కోరిక మేరకు ఇవాళ నుంచి నూన్ షో కూడా వేస్తున్నట్ట. మరి ఇష్టం. ఆహా, అలాగా? అయితే మన వాళ్ళందరికీ టికెట్స్ తెప్పించండి. ఏం మాస్టారు, మళ్ళీ సినిమాకా? సినిమాకా అని అలా దీర్ఘం తీయకపోతే నువ్వు మాతో రావచ్చు కదా ఏకమరం. పాఠాలు చెప్పే మాస్టర్ ఏంటి, స్టూడెంట్స్ ఎందుకండి ఇలా పాడు చేస్తారు? చిన్న కరెక్షన్ అయ్యా. ఏమిటది? నేను వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, నేను వాళ్ళతో పాటే పెడుతున్నాను. మీరు బాగుపడండి. అసలు దేశమే బాగుపడదని తేలిపోయిన తర్వాత ఇక మనం మాత్రం బాగుపడి లాభం ఏంటయ్యా? బాసు బాసు, ఎరా చిన్న, ఏంటి ఇంత లేటు? ఫస్ట్ ఇయర్ పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ బాసు. సర్లేరా, అర్జెంట్గా మనం చోటుకి వెళ్ళాలి, పద. ఇదిగో బాబు వినోద్, నూన్ షో 1:30కి గుర్తుందిగా, మర్చిపోకు. అదేదో స్పెషల్ క్లాస్ అయినట్టు పెద్ద గుర్తు చేయడం కూడా. నీ మనవడు గారు ఇవాళ కాలేజీకి వచ్చారో లేదో? మనవడి గారు ఇదేనంటున్నావుగా. స్టూడెంట్స్ రాకపోయినా అటెండెన్స్ పడడం, పాస్ మార్కులు రాకపోయినా పాస్ కావడం పరిపాటిగా. అలాగే వాడు రాకుండా వాళ్ళ డ్రైవర్ని పంపించుంటాడు ఫ్రెండ్స్ కోసం. ఇక రాడనుకుంటా, వెళ్దాం పద. ఇంకొక అర్ధగంట చూద్దాం బాబు. అర్ధగంట? పోనీ పావుగంట. పావుగంట కాదు, పావు నిమిషం కూడా వెయిట్ చేయడం నా వల్ల దారికి అడ్డంగా నిల్చోపోతే కాస్త తప్పుకోవచ్చుగా. జరిగిన సన్మానం చాలా. రేపు పొద్దుటి దాకా వెయిట్ చేసి మళ్ళీ తిట్టించుకుందామా? పద వెళ్దాం. ఇంతోటి దర్శన భాగ్యానికి గంటన్నర నుంచి వెయిటింగ్. అమ్మా, ఏం బాబు? ఓసారి ఇలారా. నువ్వు కంటిన్యూ చేయమా. మావయ్య పిలుస్తున్నాడు కదా, ఒకసారి వెళ్ళరాకూడదు? నిమిషానికోసారి అమ్మాని పిలవకపోతే మీ మావయ్యకు తోచదు. నువ్వు కానీ.
ఐ సీ. పొద్దుటి నుంచి అమ్మమ్మ మనవరాళ్ళు బిజీగా ఉంటే ఏమిటో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. అమ్మా, ఇందులో చూడు, మన కంపెనీ గురించి ఎంత బాగా రాశారో. సంజయ్ ఎంత బాగా ముగ్గు వేస్తుందో ముందు అది చూడు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావమ్మా సంజయ్? ఎప్పుడేంటి మావయ్య, అమ్మమ్మ దగ్గర చిన్నప్పుడే నేర్చుకున్నానుగా. అమెరికా వెళ్ళాక అవన్నీ మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. అమెరికా వెళ్ళినా నేను తెలుగు అమ్మాయినే అని గుర్తుంచుకున్నాను. తెలుగింటి ఆడపిల్లగా గుర్తింపు పొందాను. తెలుగు సంస్కృతి గురించి, తెలుగు భాష గురించి అక్కడ కొంతమందికి పాఠాలు కూడా చెప్పాను. ముఖ్యంగా లక్ష్మీదేవి గారి మనవరాళ్ళని, దీపక్ గారి మేనకోడళ్ళని గర్వంగా కూడా చెప్పుకున్నాను. మాటలో పడితే ముగ్గు తప్పుగా పోతుంది. ముందది కంప్లీట్ చేయమ్మా. డెట్రాయిట్లో ఓసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ కూడా ఇలాగే మాట్లాడింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? కళ్ళ గంతలు కట్టుకుని 32 అడుగులు ఉండే రథం ముగ్గు వేశాను తెలుసా? మీ అమ్మే అనుకుంటే అమ్మను అమ్మమ్మను మించిన పంతం నీది. ఏమనుకున్నావు మరి? సంధ్య నా మనవరాలు. ఎలా ఉందమ్మా? ఫ్యాంటాస్టిక్. రంగు ముగ్గులు వేయడంలో కూడా నువ్వింత పర్ఫెక్ట్ అని అనుకోలేదమ్మా. ఒకరినొకరు మెచ్చుకున్నంత మటుకు చాలు. ఇక పదండి. జస్ట్ 5 minutes మావయ్య. హాయ్ సంధ్య. నెమ్మదిగా ముగ్గు పాడైపోతుంది. ఏమిటమ్మా సంధ్య, పొద్దునే ముగ్గుల కార్యక్రమం పెట్టావు, ఏంటి విశేషం? మీరు మా ఇంటికి రావడమే పెద్ద విశేషం తాతయ్య. ముగ్గులు తొక్కకుండా మీరు లోపలికి రావాలి. అబ్బో, పెద్ద పరీక్ష పెట్టావు. శబాష్, మొత్తం మీద సాధించారు. అమ్మా సంధ్య, మిగతా ముగ్గులు రేపు వేయచ్చు గాని నీ బాల్య స్నేహితురాలు కుసుమ వచ్చిందిగా, వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోండి. ఒక్క నిమిషంలో వస్తాను, మీరు లోపలికి పదండి తాతయ్య. రండి. వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి వెళ్ళగాని నీకు దిష్టి తీయించేదాన్ని. చూడపోతే నా దిష్టి నీకు తగిలేటుందమ్మా. చచ్చా, అవే మాటలమ్మమ్మా. పెరిగి పెద్దయ్యాక నువ్వు ఎలా ఉండాలని నా మనసులో కోరుకున్నానో అచ్చం అలాగే ఉన్నావు. నేనెక్కడున్నా సరే లక్ష్మీదేవి గారి మనవరాలు అనిపించుకుంటానమ్మమ్మా. పద పద. చూడమ్మా సంధ్య, కుసుముని ఇక్కడ తీసుకురావడం లేట్ చేశానని నా మీద కోపపడుతుందమ్మా. ఎందుకనో? త్వరగా వస్తే నీతో కలిసి నేను కూడా ముగ్గులు పెట్టడం నేర్చుకునేదాన్ని కదా. ఇప్పుడు మాత్రం ఏమించిపోయింది? నాకు 102 రకాల ముగ్గులొచ్చు, అన్నీ నేర్పిస్తాను. ఆహా, తెలుగు నేలకు దూరంగా ఉండి చదువుకున్న అచ్చమైన తెలుగింటి ఆడపిల్లవని రుజువు చేసుకున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకింకా చాలా చాలా వచ్చు తాతయ్య. ఉగాది పచ్చడి చేయడం వచ్చు, ఉడియాలు పెట్టడం వచ్చు. అరే, నిజంగానా? తాతయ్యతో అవన్నీ తీరిగ్గా చెప్పచ్చు గాని నీతో చాలా సంగతులు చెప్పాలి. రా, నా రూమ్కెళ్ళి మాట్లాడుకుందాం. ఏమో అనుకున్నాను, సంజయ్ ముమ్మూర్తిలా మీ పోలికే. పట్టుదల విషయంలో మాత్రం నా పోలికేలేండి. మేనమామగారి కోపం మాత్రం రాలేదు, అంతవరకు సంతోషం. అమ్మాయి ఇక ఇక్కడే ఉంటుందిగా? సంజయ్ అమెరికాలోనే చదవాలని నా కోరిక, ఇక్కడే ఉంచి చదివించాలని అమ్మ కోరిక. సంజయ్ వాలకం చూస్తుంటే అమ్మ మాటే వినేట్టు కనిపిస్తోంది. ఏదైనా మంచి కాలేజీలో సీటు చూసి సంజయ్ని ఇక్కడే ఉంచి చదివించాలనుకుంటున్నాను రంగనాథం గారు. మంచి ఆలోచనే. కుసుమ చదివే కాలేజీ బానే ఉంటుంది. చూద్దాం, అది సంధ్య కూడా నచ్చాలి కదా. పైగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది కదా. అన్ని విధాలా సరిపోయే కాలేజీలోనే చేర్పిద్దామమ్మా. డిగ్రీ ఫస్ట్ ఇయరే కాబట్టి పెద్దగా ఇబ్బందే ఉండకపోవచ్చు.
ఒరే చిన్న వచ్చావా బాసు? ఈ దారుణం చూసావా? ఏమిట్రా మార్క్స్ మెమోనా? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎంత కష్టపడి రాశాను నీకు తెలుసు కదా. తెలిస్తే పాస్ మార్కులు కూడా రాలేదు బాసు. దానికి ఫీల్ అవడం దేనికిరా? అసలు మార్క్స్ మెమో చూడమంది ఎవర్రా? ఇంట్లో వాళ్ళకి సంగతి తెలిస్తే బండ బూతులు తిడతారు. అయితే దీని ఇంట్లో వాళ్ళకి చూపించడం మానే. అదేలా కుదురుతుంది బాసు? బాసు బాసు ఇదేమిటి బాసు ఇలా చేసావు? ఒరేయ్ నీకు వచ్చిన మార్కుల కన్నా నేను చేసిన ముక్కలే ఎక్కువరా. నువ్వెప్పుడు ఇంతే బాసు. ఒరేయ్ నీకెన్ని మార్కులు కావాలో చెప్పరా, కొనేద్దాం. కొనడానికి ఇదేమైనా అంగడి సరుకా? ఎడ్యుకేషన్ అనేది అంగడి సరిగ్గా మారిపోయాక ఆఫ్టర్ ఆల్ ఈ మార్కులు అనగా ఎంతరా ఫుల్? చెప్పు, 100కి 100 కావాలా? అక్కర్లేదు. పోనీ 100కి 70? నేను పడిన కష్టానికి కనీసం 75% అయినా వస్తుంది అనుకున్నాను. ఓకే, నీకు ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 80% మార్క్స్ వచ్చినట్టు మార్క్స్ మెమో ఇంకో గంటలో తయారవుతుంది. డోంట్ వర్రీ. అదంత ఈజీ కాదు బాసు. ఈ రోజు మనోడికి ఈజీ కాంది ఈ ప్రపంచంలోనే లేదురా ఇడియట్. చూడు, కొనగలిగే దమ్ము నీలో ఉండాలే కానీ ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఓ రేటు ఉంది. అమ్ముడుపోని వస్తువు గాని అమ్ముడుపోని మనిషి గాని ఈ భూమి మీద లేదు. ఇది మా గ్రాండ్ మదర్ రోజీ గారి ఫిలాసఫీ. ఆహా ఎవర్రా వాళ్ళు? కామర్స్ వాళ్ళు అనుకుంటాను. కామర్స్ వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదా? ఇష్టం వచ్చినట్టు అని అవ్వడం ఏంట్రా?